జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం మూవీ 'మాలీవుడ్ టైమ్స్'. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే అసలు మలయాళం మూవీస్ అంటేనే సాగదీసుకుంటూ వస్తారు. ఈ మూవీ కూడా సాగదీసుకుంటూ వచ్చారు. ఈ మూవీ యొక్క రన్ టైమే ఈ మూవీకి పెద్ద మెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. దానికి తోడు ల్యాగ్ యాడ్ అవడం ఈ మూవీ అనేది చాలా అంటే చాలా మన పేషెన్స్ కి టెస్ట్ పెట్టింది అనమాట. బట్ మూవీ పరంగా చెప్పుకోవాల్సి వస్తే మూవీలో కంటెంట్ అనేది చాలా చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా అప్కమింగ్ రైటర్స్ కి, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి, అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి ఈ మూవీ అనేది ఒక అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాల్సి వస్తే సో అసలు ఒక మూవీస్ తీయడం వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీని చాలా బాగా చూపించారనమాట. అదే ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ యూజువల్ ఈ మూవీ ఫస్ట్ ఒక 15 మినిట్స్, క్లైమాక్స్ 50 మినిట్స్ ఖచ్చితంగా మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. సో మిగతా మూవీ మొత్తం ఏదో అలా సోసోగా వెళ్ళిపోయిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరోయిన్ నస్లెన్ అలియాస్ వినీత్ మాధవన్ సో తనేంటి చిన్నప్పటి నుంచి ఒక మంచి హర్రర్ మూవీ తీయాలనుకుని తన ఆశ అయితే ఉండిద్ది అనమాట. అది కూడా ఒక ఇంగ్లీష్ హర్రర్ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యి సో తన సొంత లాంగ్వేజ్ అయిన మాలీవుడ్ లో కూడా సో ఇంగ్లీష్ టైప్ ఆఫ్ హర్రర్ మూవీని, అది కూడా డీటెయిల్స్ సౌండ్ లాంటి హర్రర్ మూవీని తీయాలని ఒక హానెస్ట్ గా కథ రాసుకుంటాడు. తను పేపర్ మీద రాసుకున్న స్టోరీని తన మీద తీసుకురావడానికి ఈ మధ్యలో తను పడ్డ ఇబ్బందులు ఏంటి, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటి పాయింట్ల మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది. ఎందుకన్నానంటే సో కొందరు నిర్మాతలు వాళ్ళేంటి సినిమాని హిట్ చెయ్యాలని తీద్దామని అనుకుంటున్నారేమో, బట్ కొన్ని పరిస్థితుల వల్ల అవి ఫ్లాప్ అయ్యి వాళ్ళని నష్టపరుస్తుందేమో అని నేను ఎప్పటిదాకా ఫీల్ అయ్యానమాట. బట్ ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయింది. ఎందుకంటే సో కొందరు నిర్మాతలు వరుసగా ఒక 2-3 హిట్లు తీసి అది తర్వాత ఒకటో రెండో ఫ్లాప్లు అనేది ఖచ్చితంగా తీస్తారు. ఒకవేళ తీయకపోయినా ఉన్న హిట్ అనే సినిమానే కావాలని ఫ్లాప్ చేస్తారు. ఎందుకంటే ఈ మూవీలో అంత డార్క్ రియాలిటీని బయట పెట్టారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకోవాల్సి వస్తే రీసెంట్ గా మన ప్రభాస్ గారి ఆదిపురుష్ మూవీ అయితే సేమ్ ఇదే టైప్ ఆఫ్ లాగే తీసినట్టు చాలా మంది మాట్లాడుకున్నారు అనమాట. ఎందుకంటే ఆదిపురుష్ మూవీని కేవలం అంటే ఏంటి ఆ ట్యాక్స్ ని ఎగ్గొట్టడానికే ఆ మూవీని తీశారని చెప్పి బయట చాలా వరకు టాక్ వచ్చింది. బట్ నేనైతే అది నమ్మలేదు అనమాట. బట్ ఈ మూవీ చూసిన తర్వాత నమ్మక తప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే సో సినిమా ఇండస్ట్రీలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకునే కంటే, ఇంకా చెప్పవస్తే ఒక న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేదానికంటే సో జస్ట్ టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని తొక్కేయడం అండ్ అలాగే ఒక్క ఈగోతోనే అవసరం లేకపోయినా సరే, లేకపోతే సినిమా స్క్రిప్ట్ నచ్చకపోయినా సరే ఈగోతోనే వేరే వాళ్ళతో సినిమా ఒప్పుకొని వాళ్ళతో సినిమా కావాలని తీపించడం అండ్ అలాగే అవార్డుల విషయానికి వచ్చినప్పుడు కూడా అవార్డులు ఫస్ట్ వచ్చే అవార్డులు అనేవి ఆల్రెడీ బుక్ అయిపోతాయి అనమాట. అంటే ఎంత మంచి కంటెంట్ రాని, ఎంత మంచిగా ఒక టాలెంట్ తో మూవీని తీని అయినప్పటికీ ఫస్ట్ అవార్డు అనేది ఎవరికి ఇవ్వాలి అనుకున్నారో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న డార్క్ రియాలిటీని ఈ మూవీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఒక రైటర్స్ యొక్క థాట్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు రైటర్స్ అయిపోయినప్పటికీ బట్ ఆ రైటర్స్ యొక్క థాట్ అనేది వాళ్ళ ఒరిజినల్ కాదనమాట. అంటే కొందరేంటి కథల్ని కొంటారు, కొందరేంటి వేరే వాళ్ళ ఐడియాలను దొంగలిస్తారు. సో అలాగా కొందరు రైటర్స్ పుట్టుకొస్తున్నారు అని ఈ మూవీలో చెప్పిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా మందికి సొంత టాలెంట్ ఉండిద్దో లేదో గానీ వేరే వాళ్ళ టాలెంట్ ని దొబ్బి బతికే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ సినీ ఇండస్ట్రీలోని ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ మూవీ అనేది ల్యాగ్ ను పక్కన పెట్టేసి, ఈ మూవీ రన్ టైమ్ ను పక్కన పెట్టేసి అసలు సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా అంటే చాలా లుసుకులు, ఇంకా చెప్పాల్సి వస్తే ఒక డార్క్ రియాలిటీని ఈ మాలీవుడ్ టైమ్స్ మూవీలో చూపించారనమాట. సో ఖచ్చితంగా ఆ కంటెంట్ కోసం ఈ మూవీ అనేది వన్ టైం అయినా చూడమని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. ముఖ్యంగా నస్లేన్ అసలు తన పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తన క్యారెక్టర్ నుంచి, తన ఫేస్ నుంచి మన కళ్ళు తిప్పుకోలేమని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అంతలాగా మనల్ని ఇంప్రెస్ చేస్తానమాట. ఎందుకంటే తను హానెస్టీగా సినిమా తెద్దాం అనుకుంటాడు. బట్ అక్కడ ఏంటి సినీ ఇండస్ట్రీలో ఉండే కొన్ని లూప్ హోల్స్, కొన్ని రాజకీయాల మధ్యలో తన మంచి కథ అనేది బలైపోతుంది అనమాట. సో మరి ఆ పాయింట్ అనేది
నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఆ బలైపోవడంలో అంటే తన హానెస్ట్ గా తీద్దాం అనుకున్నప్పటికీ బట్ పరిస్థితులు సహకరించకపోవడంతో సో ఒక ఫిల్మ్ మేకర్ గా అండ్ అలాగే తనలో తను పడే మదన్ అనేది చాలా బాగా యాక్టింగ్ పరంగా నెస్లింగ్ గా చూపించారన్నమాట. తన పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఇక మిగతా పోర్షన్ విషయానికి వస్తే సో అంటే టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ప్రొడక్షన్ వైస్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందన్న ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి మాలీవుడ్ టైమ్స్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.